ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సాధన, ఒక మంత్ర సాధన అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. చాలామంది మేము సాధన చేస్తున్నామని అంటున్నారు. ఈ సాధన అనేది ఎలా చేయాలి? ఒక పాయింట్, ఇది ఒక ప్రశ్న. ఇంకో విషయానికి వస్తే, నాకు అమ్మవారు ప్రత్యక్షమైంది, సాధన చేస్తే నాతో మాట్లాడిందని కూడా చెప్పారు. అసలు అది శుద్ధ తప్పని నేను అంటాను. ఎందుకంటే చాలామంది ఏమంటున్నారు, అసలు అమ్మవారు ప్రత్యక్షం అవడం ఏంటి, అసలు అది అది అసలు నిజమేనా అనేది కూడా కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. సో దానికి మీరేం చెప్తారు? ఈ రెండు నా ప్రధానమైన ప్రశ్నలు. తప్పకుండా అండి. మీకు వివాహమైందా? కాలేదండి. కాలేదు కదా. మీరు శుద్ధ తప్పు అన్నారు కదా. 42 రోజులు నా దగ్గర ఉంటారా? 42 రోజులు. ఓకే. మీరు అడిగేటువంటి ప్రశ్నకి అమ్మవారి నుంచి సమాధానం వస్తుంది. అంటే డైరెక్ట్ అమ్మవారి నుంచి మీకు సమాధానం వస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకి మీకు సమాధానం వస్తుంది. అది ఇంత పిల్ల రూపంలో అమ్మవారు పట్టు పరికిరి వేసుకొని వస్తారా, 18 ఏళ్ల వయసులో స్త్రీ రూపంలో వస్తారా, అమ్మ రూపంలో వస్తారా, సెకండరీ. మీరు అడిగిన ప్రశ్నకి ఆవిడ సమాధానం చెప్తుంది. మీరు 42 రోజులు అన్నీ వదిలేసి నేను చెప్పినట్టుగా నా దగ్గర ఉంటారా? కష్టం. అవును. మరి కష్టం ఉన్నప్పుడు శుద్ధ తప్పుని ఎలా అంటారండి అంటే చెప్తున్నానండి. ఒకటి సాధన చేయటము అంటే తేలికైన విషయం కాదండి. ఇప్పుడు బాలా అమ్మవారు ఉన్నారు. ఆవిడికి మంత్రం 6 అక్షరాలు. ఓకే. 1 2 3 3 2 1. అంటే ఆ మంత్రం చెప్పకూడదు కాబట్టి బీజాక్షరం బయటికి చెప్పట్లేదు. 3 అక్షరాలు ముందుకి, అవే 3 అక్షరాలు రివర్స్ ఉంటాయి. 1 2 3 3 2 1. ఇదే ఆవిడ అక్షరం. ఓకే. అంటే మంత్రం పరంగా నేను చెప్పట్లా, అక్షరాల్లో చెప్తున్నాను. దాన్ని మనం చేసేటప్పుడు నిష్కాముకులే ఉండాలండి. ఇట్లా ఒక గంటకి చేద్దాంలే అని కాకుండా ఒక మంత్రానుష్ఠానం, ఇందాక చెప్పే మంత్ర దీక్ష, అనుష్ఠాన దీక్ష అని చెప్పి, ఇది మంత్రానుష్ఠానం దీక్షగా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు అహం బ్రహ్మ నివేదితవ్యే, నేనే బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని. అహం పంచభూతాని, పంచభూతాత్మక శక్తి నేనే, నాతోటే పంచభూతాత్మక నిండి ఉన్నది. వేదోహం అనుకుంటూ మొత్తం చరాచర జగత్తు మొత్తంలో ఎవరున్నారే అంటే నేను ఒక్కనే ఉన్నా. శూన్యంచ జగత్తులో ఏముంది? అంతా శూన్యం. అహమానందానానందవు. నువ్వేం చేస్తున్నావు? చాలా ఆనందపడుతున్నా. ఎందుకని? అహం విజ్ఞానే, అహం బ్రహ్మ నివేదితవ్యే. మన కంటికి కనిపించేటువంటి దాన్ని మనం చూడకూడదు. అంటే ప్రతిదీ కూడా మనోనేత్రం అంటుంటారు, 6th సెన్స్. కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ మంత్రానుష్ఠానం అనేటువంటిది నేను చేస్తా అంటాం తేలికైన విషయం కాదండి. ఒక మంత్రానుష్ఠానాన్ని తీసుకొని మనం ఒక స్థాయికి వెళ్తున్నామనంటే అనేక విఘ్నాలు వస్తాయి. ఆ విఘ్నాల్ని మనం దాటాలండి. ఆ విఘ్నాల్ని దాటలేదు అంటే మన జీవితం ప్లాట్ఫారం దగ్గర ఉంటుంది. చాలామంది ఒక వెలుగుతారు కొంతకాలం, వెలిగిన తర్వాత కనుమరుగైపోతారు. 8 సంవత్సరాలు మహా అయితే. తర్వాత కనుమరుగైపోతారు. ఎక్కడుంటారు కూడా ఎవరికి తెలియదు. ఎందుకని అంటే ఒక మంత్రాన్ని సాధించటం కోసం వాళ్ళు పడే తపన, కష్టం అంతా ఇంత కదండి. అంతా పడి మంత్రాన్ని సాధించిన తర్వాత వాక్శుద్ధి అనేటువంటిది వస్తుంది. వాళ్ళు చెప్పింది అక్షరాల జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కూడా తెలియకుండా అహం వచ్చేస్తుంది. వచ్చేసేసి అప్పటి వరకు ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నటువంటి వీళ్ళు అదుపు తప్పుతారు. తెలియకుండా ధనపరులు అయిపోతారు. మళ్ళీ ఎవరైనా సరే కావచ్చు. అప్పటి వరకు కూడా అన్ని మంత్రాన్ని చేతిలో పట్టుకున్నటువంటి వాళ్ళు కాస్త ఈ వ్యక్తిత్వం అంతా కూడా పోయి ధనం చేతిలోకి మనిషి వెళ్ళిపోతాడు. ఏమవుతుంది? అహంకారం అనేటువంటిది కళ్ళు పైకి ఎక్కుతాయి. 8 సంవత్సరాల తర్వాత వాడి జీవితం లేకుండా పోతుంది. అందుకని అంటారు, సాధన చేసేటువంటిప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో అది సిద్ధించిన తర్వాత అంతకు 1000 రెట్లు జాగ్రత్తగా ఉండాలని. అలా కాకుండా చిత్తం వచ్చినట్టు చరిస్తాను అంటే అది సమస్య, అది తేలికైన విషయం కదండి. ఒక్క దెబ్బ కొడితే తేరుకొని చూడడానికి 36 సంవత్సరాలు పడుతుంది మనిషి జీవితానికి. ఇప్పుడు నన్ను వరకే తీసుకుంది ఉదాహరణకి. 2009-10 సంవత్సరంలో పాదుకా క్షేత్రంలో ఉన్న శారదామ్మవారి దగ్గర ఉదయం 7 గంటలకు వచ్చి కూర్చుంటే రాత్రి 7-8 జపం వదిలేవాన్ని కాదు, చేసుకుంటూ వెళ్ళేవాన్ని. చేసుకుంటూ కొంతకాలం వెళ్ళిన తర్వాత బాలా అమ్మవారికి
లక్ష చేయాలి 40 రోజులు అనుకున్నా. కూర్చున్నా. ఆ సమయంలో ఇక కొన్ని రోజులు 40 రోజులు పూర్తయిపోతుండగా ఒక చిన్న అంత పిల్ల రూపంలో బాలమ్మవారు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఒక 4 ప్రశ్నలు 5 ప్రశ్నలు మినహాయించినట్లకి చెప్పా. ఇది నీకు చెప్పేది కదా రేపు పోతలకన్నా, 4 రోజుల తర్వాత వస్తాను. సరే అన్న. ఈ 4 రోజుల వ్యవధిలో అమ్మవారికి నేను కోటి పుష్పార్చన చేయాలని సంకల్పం చేసుకున్నా. చేతిలో ₹1 లేదు. ఇది నమ్మటం నమ్మకపోవటం ఎవరి విజ్ఞత వాళ్ళకి వదిలేస్తున్నాను. నేను ₹1 చేతిలో లేదు. కోటి పుష్పార్చన చేయాలనుకున్నా. కాగడామల్లె పూలు. ఈ రోజు గడిచిపోయింది. మరునాడు 2-3 కలిసా. ఇప్పుడు కోటి పుష్పాలు ఎక్కడి నుంచి వస్తాయండి అన్నారు. పూల మార్కెట్కి వెళ్ళా. ఫలానా చోట అడిగా. ఇప్పటికిప్పుడంటే మీకు కోటి పుష్పాలు రావండి, 10 రకాల పూలు తీసుకోండి అన్నారు. నాకు ఒక్కటే రకం కావాలి అన్న. కష్టమన్నారు. ఆ రోజు రాత్రి మీకు పూలన్నీ వస్తున్నాయండి అని అన్నారు. తెల్లవారేటప్పటికి ఇంత పెద్ద పెద్ద బస్తాల్లో పూలన్నీ వచ్చినాయి. మొదలుపెట్టేసాం వచ్చిన. ఎవరు పంపించారో ఎక్కడి నుంచి వచ్చినాయో దైవ సాక్షిగా తెలియదు. దానికి డబ్బులు కూడా అక్కడ కొంతమంది ఆలయ ధర్మాధికారులు వాళ్ళు ఇచ్చేసారు. అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చినాయో పూలు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఫలానా పూల మార్కెట్లో ఫలానా నెంబర్ వాళ్ళు పంపించారండి, షాప్ నెంబర్ అన్నారు. వాళ్ళకి ఫోన్ చేస్తే మేము పంపలేదు, మాకు తెలియదు, అయినా ఇన్ని పూలు దొరకమని చెప్పారు కదండి నేను వాళ్ళు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. కోటి పుష్పాలు తీసుకొచ్చి అమ్మవారి కోటి పుష్పార్చన చేస్తున్న సమయంలో 1:30-2 అవుతుంది మధ్యాహ్నం. ఆ సమయంలో ఒక అమ్మాయి వచ్చింది అక్కడికి. లంగా జాకెట్ వేసుకొని గాజులన్నీ వేసుకొని వచ్చి నిలబడింది. ఇలా గాజులు చప్పిడి చేస్తుంటే నాకు అక్కడ పేరేంటంటే ఆ గుళ్ళోకి వచ్చిన తర్వాత అలా సౌండ్ వచ్చిన చేతిలో ఏదుంటే మొహన కొట్టేవాడిని. నువ్వు గుళ్ళోకి దేనికి వస్తున్నావు? అమ్మవారి అనుమతి కోసం, ఆజ్ఞ కోసం, అనుగ్రహం కోసం వస్తున్నావు. నోరు మూసుకొని వచ్చి కూర్చో, మౌనంగా జపం చేసుకో, వెళ్ళిపోయి కంచి. ఏదైనా అనవసరమైన పదం ఇక్కడ వాడావా గంట కొట్టుకో, నేను కాదన్ను. కానీ ఇక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడటం కానీ ఏమన్నా మాట్లాడావా ఊరుకోనని చెప్పి చాలా ఆ గుళ్ళోకి నేను ఉన్నప్పుడు రావడానికి భయపడేవాళ్ళండి. వచ్చేవారు ఎలా వచ్చి సైలెంట్గా వచ్చి కాళ్ళ గజ్జల చప్పిడి కూడా వినిపించకుండా జాగ్రత్తగా వచ్చి నమస్కారం చేసుకొని కూర్చొని లలిత సహస్రం పారాయణ మౌనంగా చేసుకుని వెళ్ళిపోయేవారు. ఏదైనా సౌండ్ వినిపిస్తే గంటకి చిన్న గంట ఏది దొరికితే మొహానికి ఇసురు కొట్టేవాడిని. అంత కోపం అంటే కాదు, నువ్వు నన్ను విఘ్నం చేస్తున్నావు. నన్ను విఘ్నం చేయొద్దు. నువ్వు గుళ్ళోకి వచ్చిన దాన్ని గుళ్ళోకి చమ్మవారం చూసుకో, కబుర్లు లేని అనేటువంటి ఆలోచనలో నేనున్నా. అప్పుడు వచ్చి ఇలా గాజులు చెప్పి చేస్తే విపరీతం గొప్ప వచ్చి ఇట్లా చూసా. నా ప్రశ్నలకు సమాధానం ఏంటండి, ఎవరు నువ్వు అన్నా. నేను ఎవరైనా విషయం నీకెందుకు, నా ప్రశ్నకు సమాధానం చెప్పి ధర్మార్థ కామ్య మోక్షాలు అంటే ఏమిటనే విషయం, వివాహం ఎందుకు చేసుకుంటారు. విచిత్రం ఏంటంటే అందరూ నన్ను చూస్తున్నారు, నేను గాల్లోకి చూస్తున్నా. వాళ్ళ ఎవ్వరికీ ఆమె కనిపించట్లా. అమ్మ సాక్షిగా చెప్తున్నా, నన్ను ఇవాళ వరకు బ్రతికించిందంటే ఆవిడేనండి తల్లి. ఎందువల్లంటే అగ్నిహోత్రంలోకి దిగి నేను జ్వాల ఉవ్వెత్తున ఎగుస్తున్నప్పటికీ కూడా అందులో కూర్చొని ఏమాత్రం కూడా వేడి తగలకుండా నేను హోమం చేస్తున్నానంటే ఆవిడ పెట్టిన భిక్ష, గురుగారి అనుగ్రహం, నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు. నేను ఇలా చూస్తూ సమాధానం చెప్తున్నా. నేను ఎవరితోటి మాట్లాడుతున్నా ఎవరికి తెలియట్లా, ఎవరితోటి మాట్లాడుతున్నా ఎవరికి తెలియట్లా. నన్ను విచిత్రంగా చూస్తున్నారు. 4 ప్రశ్నలు అయిపోయినాయి. వెళ్ళవమ్మా ఇక్కడి నుంచి అన్న. 4-5 రోజుల్లో నువ్వు నా దగ్గరికి వస్తావు కదా, అప్పుడు మాట్లాడతాలే అని. చూద్దాంలే పో అన్న. వీళ్ళందరూ నేను ఎవరితోటి మాట్లాడుతున్నానని అర్థం కాక నాకు పిచ్చి పట్టిందనో రకరకాలుగా ఎవరు ఊహాత్మక శక్తి వాళ్ళు ఉంటాయి. ఎందువల్లంటే నేనే జ్ఞానవృద్ధునని చెప్పట్లా, నాకు ఇంకా అంత జ్ఞానం లేదు. అంతకన్నా జ్ఞానం లేని వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఆయన పిచ్చెక్కిందేమో 40 రోజులుగా అందరినీ తిరుగుతున్నాడు. గుళ్ళోకి ఎవరైనా వస్తున్నారు, గంటలు ఇస్తున్నారు, పల్లాలు ఇసురు కొడుతున్నాడు. ఆయన తలపేసి కూర్చున్నాడు. లోపలికి వెళ్ళి 7 గంటలు 8 గంటలు 9 గంటలు 12 గంటలైన కథలు రావట్లేదు. ఆ జపం చేసి పిచ్చెక్కిందేమో ఎవరు ఊహలు పలుకుంటాయి. అందులో ఒక ఆవిడ అసలు ఎక్కువగా అమ్మవారిని నామం చేస్తూ ఉంటారు. ఆవిడ సాయంత్రం పూజా హారతలు అయిపోయిన తర్వాత, శర్మ గారు మీరు ఇందాక ఎవరితో మాట్లాడింది, ఎవరు అమ్మాయి ఎవరు వచ్చింది కదండి మీరు చూడలేదన్న. మాకెవరికి అమ్మాయి కనిపించలేదండి. ఇదైనటువంటి ఖచ్చితంగా 4-5 రోజుల్లో టెంకాయ కట్టు ఆశ్రమం అని చెప్పి చెన్నైలో ఉంది. అక్కడ ఒక స్వామీజీ చాతుర్మాస దీక్ష చేస్తే అక్కడికి వెళ్ళా. అంత దూరం నుంచి పిలిచి రమ్మన్నారు. దగ్గరికి వెళ్ళా. ఆయన అన్న ప్రశ్న ఏంటి తెలుసా అండి, మొన్న అమ్మ వస్తే బయటికి అన్నవాడు కదా నువ్వు, అమ్మ వస్తే బయటికి పోయినాడు. అమ్మ రావటం ఏంటి, నేను బయటికి పోవటం ఏంటి ఏమంటే, ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పావా, చెమట్లు పట్టేసేయండి ఒకసారి. నాకు ఒళ్ళో చెప్తే నమ్మరు, ఇలా పట్టేసి అరిచేతులకి సహజంగా నాకు దాదాపుగా అరిచేతికి చెమటలు రావు. నేను ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటే ఇలా చేతులు అక్షతలు పెట్టుకుంటా, ఇలా పెట్టుకుంటా, హాయిగా నా జపానుష్ఠానం చేసుకుంటూ తీస్తాను. అక్షతలు తడిచినయా
నాలో ఏదో ఉద్రేకం వచ్చింది, ఆ, కోపం ఏదో వచ్చింది, తడవలేదా నేను ప్రశాంతంగా ఉన్నా, ఇటువంటివే మనకు తీసుకోవాలి. అటువంటిది అమ్మను పో బయటికి అన్నాడు అంటే నేనంటే ఈ 4 ప్రశ్నలు సమాధానం చెప్పావా అంటే చెమట్లు కారిపోయింది ఒకసారి. ఏంటి ఇది అంటే అమ్మ చెప్పింది రా అన్నారు. అప్పుడు అనిపించి అప్పటి వరకు నాకు లేదు, అనుష్ఠానం చేశా అంటే అమ్మవారు వచ్చి నాతోటి మాట్లాడి వెళ్ళిందనే విషయం నాకు అప్పటి వరకు తెలియదు. వచ్చింది అమ్మవారి విషయం నాకు తెలియదు. ఆ, ఎవరో వచ్చారు మాట్లాడారు వెళ్ళిపోయారనే ఒక ఉద్దేశంలోనే ఉన్నా. ఆ తర్వాత నుంచి ఆ అనుష్ఠానం అనేటువంటిది కొంతకాలం పాటు అలానే చేసుకుంటూ వచ్చాను. 2010 అనుకుంటా మొట్టమొదటిసారి అమ్మవారితోటి నేను అమ్మవారు నాతోటి మాట్లాడిన తర్వాత, అది తెలుసుకున్న తర్వాత, ఆ, అమ్మవారు వచ్చి మాట్లాడిన తెలుసుకున్న తర్వాత అగ్నిహోత్రంలోకి దిగి అమ్మ స్వామీజీ అన్నారు, వచ్చారు, నేను లక్ష జపం చేసుకున్నా, సిద్ధించిందని నేను అనుకుంటున్నా, నేను అగ్నిపాసన చేయదలుచుకున్న తల్లి నువ్వే నేను కాపాడుకొని చెప్పి మొట్టమొదటిసారి నేను దిగానండి లోపలికి. ఉమ్, ఏమీ అనిపించలా, అంత ఎత్తు మంటలు వచ్చినాయి. అక్కడి నుంచి ప్రతి సంవత్సరము చేసుకుంటూ వస్తున్నాను. రేపు శివరాత్రికి కూడా అండి, ఓకే. 14 పూర్తయిపోతాయి, 15 వస్తుంది పూర్తయి ఆ, ప్రారంభమవుతుంది. అంటే ఏమిటి అని అంటే ఇదంతా మనం చేసేటువంటి సమయంలో మనకు తినే పదార్థాల్లో కూడా ఉప్పు ఎక్కువైందా ఉప్పు తక్కువైందా విషయం మనకు అనవసరం. ఆ, పెట్టిన పదార్థాన్ని స్వీకరించి అనుష్ఠానంలో కూర్చున్నాం అనేది అనేటువంటి దాని మీద ధ్యాస ఉంటే ఖచ్చితంగా అమ్మవారు వస్తుందండి. మీరు నాకు నమ్మకం లేదు అన్నారు కాబట్టి మీరే కాదు ఎవరైనా సరే, కొందరు శివరాత్రి కూడా వస్తుంది కదా, 42 రోజులు నా దగ్గర ఉండి ఆ, అమ్మవారిని నేను చూస్తాను, ఆ, దర్శనం చేసుకుంటాను, అమ్మవారి యొక్క మాట నేను వింటాను అనేటువంటిది కనుక మనస్సులో పరిపూర్ణమైన సంకల్పం చేసుకొని కనుక వస్తే, ఆ, ఆలయ నిర్మాణం జరిగింది కదా, 360 శివలింగాలు ప్రతిష్ఠ చేశాం కదా, అక్కడే కూర్చోబెడతా. అదొక్కటి చేయమనండి, ఆయనే వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తాడు, నా ఈ జన్మ నాకు ధన్యమైంది, నాకు ఐహికం మీద ఇంట్రెస్ట్ లేదండి, అమ్మ అనుగ్రహం నాకు కలిగింది అని ఆయన ఇక్కడ కూర్చొని చెప్తాడు ఖచ్చితంగా. సంతోషం సార్. సాధన ఎలా చేయాలి, ఎలా చేస్తే నిజంగా అనుగ్రహం కలుగుతుందని చాలా చక్కగా చెప్పారు. దాంట్లో మీ జీవితం కూడా ఎలా జరిగిందో, మీ జీవితంలో నిజంగా ఎలా జరిగిందో అనేది కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.